అందరికీ నమస్తే అండి. మహాభారతంలోని మహాప్రస్థానిక పర్వము ఈరోజు చదివి వినిపించబోతున్నాను. శ్రద్ధగా వినండి. శ్రీకృష్ణుడు, బలరాముడు మరణించారు. యాదవులందరూ కూడా మరణించారు. అర్జునుడిని వ్యాస్యుడు మహాప్రస్థానానికి సిద్ధమవ్వమని చెప్పాడు. అదే విషయాన్ని అర్జునుడు ధర్మరాజుకు చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు అర్జునుడితో, అర్జున, మనము కూడా ఈ శరీరాన్ని వదలవలసిన కాలము ఆసన్నమైంది. నీ అభిప్రాయము అదే కదా అని అడిగాడు. అర్జునుడు, అన్నయ్య, మీరు చెప్పినది నిజము. కాలానికి సాటి కాలమే. మనము కూడా కాలముతో పయనించక తప్పదు అన్నాడు. వెంటనే ధర్మరాజు భీమ, నకుల సహదేవుల్ని పిలిపించాడు. వారికి అన్ని విషయములు చెప్పాడు. వారు కూడా ధర్మరాజు మాటలకు అంగీకారం తెలిపారు. ధృతరాష్ట్రుని వారసుల్లో యుయుత్సుడు ఒక్కడే మిగిలాడు. ధర్మరాజు కురు సామ్రాజ్యానికి పట్టాభిషేక్తుని చేశాడు. పరీక్షిత్తును యువరాజుగా పట్టాభిషేక్తుని చేశాడు. తర్వాత సుభద్రతో, అమ్మా సుభద్ర, ఈ భరత సామ్రాజ్యానికి నీ మనవడు ఉత్తరాధికారి అయ్యాడు. శ్రీకృష్ణుడు మనవడు వజ్రుడు ఇంద్రప్రస్థానానికి రాజు అయ్యాడు. ఈ విధముగా కురువంశము, యాదవ వంశము వర్ధిల్లుతాయి. ఈ రెండు వంశాలను నీవే సంరక్షించాలని సుభద్రను రెండు వంశాలకు సంరక్షకురాలిగా నియమించాడు. తర్వాత భారత యుద్ధంలో మరణించిన వీరుల కుటుంబాలకి అగ్రహారాలు, గ్రామాలు, ధనము ఇచ్చి వారి పోషణకు తగు ఏర్పాట్లు చేశాడు. బ్రాహ్మణులకు గోదానములు, భూదానములు, సువర్ణ దానములు విరివిరిగా చేశాడు. పరీక్షిత్తును కృపాచార్యుడికి శిష్యుడిగా అప్పగించాడు. తర్వాత హస్తినాపుర ప్రజలతో ఒక సభ ఏర్పాటు చేశాడు. ధర్మరాజు హస్తినాపుర వాసుల్ని పిలిచి ఏర్పాటు చేసిన సభలో హస్తినాపుర వాసులతో, హస్తినాపుర వాసులారా, మా 5గురికి బదులుగా అభిమన్యుడు కుమారుణ్ణి మహారాజుగా నియమించాను. అతడి మీద కూడా మీరు మీ ప్రేమ అభిమానము చూపండి అని చెప్పాడు. అప్పుడు హస్తినాపుర వాసులకు పాండవులు వెళ్ళిపోతున్నారన్న విషయం అర్థమైంది. వారప్పుడు, మహారాజా, మమ్మల్ని ఇలా వదిలిపెట్టి వెళ్ళడము మీకు ధర్మమా? మమ్మల్ని వదిలి వెళ్ళడం భావ్యమా అని ప్రార్థించారు. తర్వాత పాండవులు, ద్రౌపది తమ వస్త్రములను మార్చుకుని నార చీరలను, నార వస్త్రాలను, జింక చర్మాలను ధరించారు. ఆభరణములను తీసివేశారు. తర్వాత అగ్ని కార్యములు నెరవేర్చి అగ్నిని నీటిలో నిమజ్జనము చేశారు. అందరూ అంతఃపురమును విడిచి బయలుదేరారు. పాండవులు ముందు నడువగా ద్రౌపది వారిని వెంబడించింది. వారి వెంట ఒక కుక్క కూడా వెంబడించింది. పాండవులు అలా వెళుతున్నప్పుడు హస్తినాపుర వాసులకు జూదములో ఓడి అడవులకు వెళుతున్న దృశ్యము గుర్తుకు వచ్చింది. పాండవులు, ద్రౌపది అలా ప్రయాణిస్తూ ముందుకు సాగి గంగా నదిని దాటి తూర్పు సముద్ర తీరానికి చేరుకున్నారు. వారి వెంట కుక్క కూడా వారిని అనుసరించి పోసాగింది. అప్పుడు వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై, అర్జున, శ్రీకృష్ణుడు సుదర్శ చక్రము ఎప్పుడో వైకుంఠముకు చేరింది. దుష్ట సంహార అర్థము నేను ఈ గాంధీవాన్ని వరుణుడు వద్ద నుండి తీసుకువచ్చి నీకు ఇచ్చాను. ఇది నీకిచ్చిన కార్యము నెరవేరింది కనుక దీనిని ఇక వరుణి దేవుడికి అప్పగించు అన్నాడు. అర్జునుడు అందుకు అంగీకరించి గాంధీవమునకు నమస్కరించి దానిని సముద్రపు నీటిలో వదిలాడు. తర్వాత అగ్నిదేవుడు అదృశ్యమయ్యాడు. పాండవులు దక్షిణా దిక్కుగా ప్రయాణించి అక్కడి నుండి పడమరగా ప్రయాణించి పడమర సముద్ర తీరము చేరుకున్నారు. నీటిలో మునిగిన ద్వారకా సమీపముకు వెళ్లారు. అక్కడి నుండి ప్రయాణించి మేరు పర్వతము చేరుకున్నారు. ఇప్పుడు వారు యోగ సమాధిలో ఉన్నారు కనుక వారికి నడక శ్రమ తెలియడం లేదు. ముందుగా ద్రౌపదికి యోగ సమాధి సడలింది. ద్రౌపది ఇక నడవలేక నేల మీద పడిపోయింది. అది భీముడు చూసి ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు భీముడితో, భీమ, పాంచాల రాజపుత్రి ద్రౌపదిని అర్జునుడు మత్స్యయంత్రము కొట్టి గెలుచుకున్నాడు కనుక ఈమెకు అర్జునుడంటేనే అధికమైన ప్రేమ, అనురాగము. ఈమె ప్రేమలో పక్షపాతము ఉన్నది కనుక ఈమె చేసిన పుణ్యములు ఫలించక ఇలాగా పడిపోయింది అన్నాడు. ధర్మరాజు నిర్వీకారముగా ఆమె శవమును అక్కడే వదిలి ముందుకు సాగాడు. మిగిలిన 4 ధర్మరాజును అనుసరించారు. ఇంతలో సహదేవుడు నేల మీద పడ్డాడు. సహదేవుడు పడి మరణించడం చూసిన భీముడు ధర్మరాజుతో, అన్నయ్య, సహదేవుడు కింద పడిపోయాడు. సహదేవుడికి అహంకారం అంటే ఏమిటో తెలియదు. నిన్ను సదా భక్తితో సేవించాడు. అతడిలా పడిపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అతడికి తనకంటే ప్రాజ్ఞుడు ఈ లోకంలోనే లేడన్న గర్వం ఉన్నది.
ఆ గర్వం వలనే అతడు కింద పడిపోయాడు. ఆ తరువాత ధర్మరాజు సహదేవుణ్ణి కూడా ద్రౌపదిలాగానే అక్కడే వదిలి నిర్వీకారముగా ముందుకు నడిచాడు. నకులుడు, అర్జునుడు, భీముడు ధర్మరాజును అనుసరించారు. కుక్క మాత్రము వారిని వదలకుండా వెంటాడింది. మరీ కొంత దూరం పోయాక నకులుడు కింద పడి మరణించాడు. అది చూసి భీముడు తట్టుకోలేకపోయాడు. ధర్మరాజుతో, అన్నయ్య, నకులుడు కూడా పడిపోయాడు. అతి సుందరుడు, మంచితనముకు మారుపేరు, అత్యంత శౌర్యవంతుడు. ఇటువంటి మంచి గుణములు ఒక్కటిగా రాసిపోసినట్లుగా ఉండేవాడు. ఇతడిలో ఏ దుర్గుణము ఉందని ఇలా పడిపోయాడు అని అడిగాడు. భీమా, నువ్వు చెప్పినది నిజమే. ఇతడికి లేని సుగుణములు లేవు. కానీ ఈ లోకములో తనకంటే అందగాడు లేడని గర్వం ఉంది. ఆ కారణముగా ఇతడిలా పడిపోయాడు అని చెప్పి తిరిగి ధర్మరాజు నిర్వీకారముగా ముందుకు సాగాడు. అప్పటి వరకు జరిగినది మౌనంగా గమనిస్తున్న అర్జునుని మనసు బాధతో మునిగిపోయింది. తర్వాత వంతు తనదేనా అని అనుకున్నాడు. అలా అనుకున్నంతలో అర్జునుడు కూడా కింద పడి మరణించాడు. అది చూసి భీముడు, అన్నయ్య, అర్జునుడు కూడా పడిపోయాడు. ఎన్నడూ అబద్ధమాడి ఎరగడు. అతడికున్న సుగుణములు, శౌర్య పరాక్రములు ఎవరికీ లేవు. అర్జునుడు పడిపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. ధర్మరాజు కొంచెం ఆలోచించి, అవును, ఇతడు అత్యుత్తమ ధనుర్ధారి. అదే అతడి గర్వమునకు మూల కారణం. పైగా ఇతడు ఒక్క రోజులో కౌరవులందరినీ చంపుతానని అతడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చలేదు. అందుకే ఆడిన మాట తప్పిన వాడయ్యాడు. అందుకే అతడికి దురవస్థ అని అర్జున్ని అక్కడే మిగిలిన వారిలా వదిలి నిర్వికారముగా ముందుకు నడిచాడు. అది చూసి భీముడికి కూడా భయం పట్టుకుంది. భయంగా నడుస్తూనే నేల మీద కూలిపోతూ, ధర్మరాజా, నేను కూడా పడిపోయాను. నాలో ఉన్న లోపము ఏమిటి నాకు తెలియచెప్పు అని అడిగాడు. భీమసేన, నీవు అత్యుత్తమ గదాధారివి, పరాక్రమవంతుడివి, కానీ తిండిపోతువు. నీవు అనవసరమైన విషయాలన్నీ మాట్లాడతావు. అందుకే నీకు ఈ దురవస్థ అని నిర్వికారంగా భీముణ్ణి వదిలి ముందుకు సాగాడు. కొంత దూరం పోయిన తర్వాత మహేంద్రుడు ధర్మరాజు ముందుకు రథముతో వచ్చి నిలిచాడు. ఇంద్రుడు ధర్మరాజుని తన రథం మీద కూర్చోమని చెప్పాడు. ధర్మరాజు బాధతో, మేము 5 అన్నాదమ్ములము ద్రౌపది బయలుదేరాము. నా 4 తమ్ముళ్ళు ద్రౌపది నేలకూలారు. వారు లేనిది నేను ఎక్కడికి రాను. వారు కూడా నాతో వచ్చేలా చెయ్యి అన్నాడు. అప్పుడు ఇంద్రుడు, ధర్మనందన, వారి శరీరమును వదిలిపెట్టి స్వర్గలోకము చేరుకున్నారు. వారినందరినీ నీవు స్వర్గలోకంలో చూస్తావు. వారు మానవ దేహాలను వదిలారు కనుక తిరిగి ఆ దేహమును పొందడము అసాధ్యము కనుక నాతో నీవిప్పుడు స్వర్గానికి రా అన్నాడు. ధర్మరాజు ఇంద్రుడితో, మహేంద్ర, మేము అస్తినాపురము నుండి బయలుదేరినప్పటి నుండి ఈ శునకము నన్ను వెన్నంటి వస్తుంది. దీనిని వదిలిపెట్టి నేను మాత్రం స్వర్గానికి ఎలా రాగలను? కనుక నాతో పాటు శునకాన్ని కూడా స్వర్గానికి తీసుకుని వెళ్దామన్నాడు. ఆ మాటలకు ఇంద్రుడు నవ్వి, ధర్మనందన, అది ఎలా సాధ్యము? నీ వెంట వచ్చిన కారణముగా శునకమునికి ఎలా స్వర్గప్రాప్తి కలుగుతుంది? కనుక నీవు మాత్రం రథము ఎక్కువ అన్నాడు. ధర్మరాజు, మహేంద్ర, లోకపాలకుడు అయిన నీకు తెలియనిది ఏమున్నది? ఈ శునకము అత్యంత భక్తి శ్రద్ధలతో నన్ను వెన్నంటి వచ్చింది. ఇప్పటి వరకు నన్ను వెన్నంటి వచ్చి నన్ను సేవించిన ఈ శునకమును వదిలి నేను మాత్రం ఎలా స్వర్గానికి రాగలను? నన్ను భక్తితో సేవించిన ఈ శునకమును వదిలి నేను మాత్రం స్వర్గ సుఖాలను అనుభవించగలను. నీకు శుభము కలుగుతున్నప్పుడు దీనిని వదిలిపెట్టడము న్యాయమే. ఇందులో దోషం ఏమీ లేదన్నాడు. అప్పుడు ధర్మరాజు, భక్తితో సేవించిన వారిని వదిలి రావడము బ్రహ్మహత్య పాతకముతో సమానమంటారు. నీవు అన్ని ధర్మాలను తెలిసిన వాడివి కనుక నీకు చెప్పే పని లేదు కదా. కనుక కేవలము స్వర్గ సుఖాన్ని అనుభవించడానికి నన్ను భక్తితో సేవించిన ఈ శునకమును వదిలి స్వర్గానికి రాలేను అన్నాడు. ఇంద్రుడు, ధర్మనందన, ఏదైనా వ్రతము చేసేవాడు కుక్కను ముట్టుకుంటే వ్రతభంగం అయినదే అంటారు. మహాపాపమని అనుకుంటాడు. అలాంటి సమయంలో నీవు ఈ కుక్క గురించి ఎందుకు పట్టుబడుతున్నావు? దీనిని వదిలి వచ్చి హాయిగా స్వర్గ సుఖాన్ని అనుభవించు. అయినా ధర్మనందన, నీ భార్య ద్రౌపది, నీ 4 తమ్ముళ్ళు నీ కళ్ళ ఎదుటే మరణించిన చలించిన వాడివి ఈ కుక్కను మాత్రం ఎందుకు వదలనంటున్నావు అని అడిగాడు. ధర్మరాజు, మహేంద్ర, నీవు సకల లోకపాలకుడువు, అన్ని ధర్మములు ఎరిగిన వాడువు, ధర్మదేవతవు. నీతో వాదించగల అర్హత కలిగిన వాడిని కాదు నేను. అయినా నాకు తోచిన ధర్మము నేను చెప్తాను. నాకు తోచిన ధర్మము చెప్పడం తప్పు కాదు.
ద్రౌపది, భీమర్జున, నకుల సహదేవులు నా కళ్ళెదిటే చనిపోయారు. వారి కొరకు ఎంత వేడ్చినా వారు తిరుగురా. అది లోకధర్మము, జగమెరిగిన సత్యము. మా వెన్నింటి వచ్చిన ఈ కుక్క మాత్రము మరణించలేదు. శరణు వేడిన వారిని వదలడము, మంచి మిత్రుడికి ద్రోహము చెయ్యడము, స్త్రీలను చంపడము, బ్రాహ్మణుల ధనము అపహరించడము వలన ఏ పాపం వస్తుందో నన్ను నమ్మి వెన్నెంటి వచ్చిన ఈ సునకమును వదిలినా ఆ పాపం వస్తుంది. అప్పటి వరకు సునక రూపంలో ఉండి ధర్మరాజు చెప్పేది వింటున్న యమధర్మరాజు తన నిజ రూపాన్ని దాల్చి అతడు ముందు ప్రత్యక్షమయ్యాడు. నిన్ను విశ్వాసముతో వెన్నెంటి వచ్చిన కుక్క కొరకు సాక్షాత్తు ఇంద్రుడు దిగివచ్చి రథము ఎక్కమని చెప్పిన నిరాకరించిన నీ ధర్మ నీరతి కొనియాడగదగినది. నీకు సాటి అయిన వాడు స్వర్గలోకములో లేడు. ఇంక నీవు ఈ శరీరముతో సిద్ధపదములో పుణ్యలోకాలకి వెళ్ళు. అక్కడ నీకు సకల సౌఖ్యాలు లభిస్తాయి అని అన్నాడు యమధర్మరాజు. ధర్మరాజు పుణ్యలోకాలకి వెళ్ళాడు. అలా వెసంపాయనుడు జనమేజయుడికి మహాప్రస్థాన కథ వినిపించాడు. మళ్ళీ వేరొక పర్వంతో ముందుకొస్తాను. ధన్యవాదాలు.